ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరికొత్త వీడియో మీద వస్తానమాట. ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఈ నెల మార్చి 11న లాంచ్ అవుతున్న ఐక్యూ నియోందో ఐక్యూస్కి తేడా ఏంటి అన్నట్లనే ఇందులో స్పెసిఫికేషన్స్ ఏంటి, కొత్తగా ఏమి యాడ్ చేశారు అన్న దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే మనం మాట్లాడుకుందాం. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి. సో వీడియో వచ్చితే మాత్రం ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ఛానల్కి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి అయితే మనకి రేపు 11వ తారీఖున అయితే లాంచ్ అవబోతుంది, మార్చి 11 అయితే. అండ్ మనకు వచ్చేసరికి అయితే మనం చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి అయితే 6.78 ఇంచెస్ అయితే మనకైతే వస్తుంది. ల్యాప్టాప్ AMOLED అనేసి AMOLED డిస్ప్లేతో మనకైతే వస్తుంది అనమాట. అండ్ దీని పిక్సెల్స్ వచ్చేసరికి అయితే 1260x2800 పిక్సెల్తో ఫుల్ హెచ్డి ప్లస్తో మనకైతే వస్తుంది అనమాట. అండ్ డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి అయితే మనకు వచ్చేసరికి అయితే రేర్ కెమెరా వచ్చేసరికి అయితే డ్యూయల్ కెమెరా సెటప్తో మనకైతే 50 MP అప్ టు 20x డిజిటల్ జూమ్ అన్నట్లనే వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా మనకైతే వస్తుంది అనమాట. అది కూడా 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే మనకైతే ఇస్తున్నారు. దాంతోపాటు బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే వీడియో అన్నట్లనే ఫ్లాష్ లైట్, LED ఫ్లాష్ లైట్ ఏదైతే ఉందో సో అదైతే మనకైతే ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి అయితే 7680x4320 FPS వీడియో రికార్డింగ్తో మనకైతే వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకి 16 MP వైడ్ యాంగిల్ లెన్స్ వస్తున్నాయి అన్నట్లు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఫుల్ హెచ్డి 30 FPS వీడియో రికార్డింగ్తో మనకైతే వస్తుంది అనమాట. అండ్ బ్యాటరీ వచ్చేసరికి అయితే 6100 mAh అయితే ఇస్తున్నారు బ్యాటరీ వచ్చేసరికి అయితే. అండ్ దీని ఛార్జర్ మనం ఎంతో ఊహించినందుగా 120 volts అల్ట్రా ఛార్జింగ్ USB Type-C పోర్ట్తో మనకైతే ఇస్తున్నారు అనమాట. అండ్ లాస్ట్ టైం మనం చూసుకుంటే రియల్మీ 80 watts అయితే ఇచ్చింది. అండ్ వీళ్ళు వచ్చేసరికి అయితే మీమే తోబండు ఇంకొక 40 watts అయితే పెంచి 120 watts అంటే మనకైతే దగ్గర ఒక 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫస్ట్లో మనం దాన్ని యూజ్ చేసుకోవడం బట్టి అయితే మనకైతే ఉంటుంది అనమాట. చూసరికి అయితే 100V15 అయితే వస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ 100 వర్షన్ ఏదైతే నడుస్తుందో దాంతో మనకైతే ఇస్తున్నారు. ఒరిజినల్ iOS 5 వచ్చేసరికి అయితే చిప్ వచ్చేసరికి అయితే మెడిటెక్ డైమెన్సిటీ 9400తో మనకైతే వస్తుంది. బిట్ రేట్ వచ్చేసరికి 64 బిట్ రేట్ అయితే వస్తుంది. ర్యామ్ అయితే అప్ టు వచ్చేసరికి అయితే 12 GB వరకు అయితే మనకైతే ర్యామ్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. అండ్ రోమ్ వచ్చేసరికి అయితే మీకు తెలిసిందే 128 264 మనకైతే రోమ్ వచ్చేసరికి అయితే సో ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉందో సో దాంతోపాటు మనకైతే వీళ్ళైతే ఇస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసరికి అయితే షూటింగ్ మోడ్స్ అయితే కంటిన్యూలీ షూటింగ్ అని చెప్పి హై డైనమిక్ రేంజ్ మోడ్ అని చెప్పి HDR ఏదైతే మనకి ఐఫోన్స్ అట్లనే శాంసంగ్ అల్ట్రాలో అయితే మనం అయితే HDR ఏదైతే చూస్తామో సో సేమ్ కెమెరాతో మనకైతే వాళ్ళు అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ బ్యాటరీ అట్లనే బ్యాటరీ కూడా చెప్పాను నేను. ఇది వచ్చేసరికి అయితే 128 అట్లనే 256 GBతో మనకైతే సో మనకైతే రాబోతుంది. అండ్ ఇది వచ్చేసరికి అండ్ నెట్వర్క్ సపోర్ట్ వచ్చేసరికి అయితే 5G 4G మనకైతే సపోర్ట్ అయితే చేస్తుంది అని చెప్పి వీళ్ళైతే ఇక్కడైతే క్లియర్ కట్గా అయితే మెన్షన్ అయితే చేశారనమాట. మల్టీమీడియా USB పోర్ట్ C. అండ్ మల్టీమీడియా అంటే మనకి పెన్ డ్రైవ్స్ కూడా ఇక్కడైతే మనం అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అంట. అండ్ మనకు వచ్చేసరికి అయితే ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR5X అయితే మనకైతే ర్యామ్ టైప్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి అయితే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది మిగతా వాటి మీద పోల్చుకుంటే కొంచెం బెటర్గా అయితే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. అండ్ మనకు వచ్చేసరికి చూసుకుంటే ఇక్కడ ప్రైజ్ విషయానికి అయితే నేనైతే మాట్లాడాలి. ప్రైజ్ వచ్చేసరికి అయితే 34,999 35,000 అంటున్నారు. సో కొంతమంది అయితే 30,000 బిలో వస్తుంది అంటున్నారు. ఇది ఎగ్జాక్ట్ ప్రైజ్ వచ్చేసరికి అయితే మనకి 35,000 అయితే మనకైతే డిస్ప్లే చేస్తారు. మేబీ అది ఆఫర్ అనేసి మ్యాక్సిమం ఒక 90-80% 20-25% అని చెప్పి సో దాని అయితే ఆఫ్ చేసి 30,000కి అయితే మనకైతే సో మ్యాక్స్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. సో లాంచింగ్ డేట్ వచ్చేసరికి అయితే March 11th మనకైతే లాంచింగ్ డేట్ అయితే ఇస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలామంది నన్ను అడుగుతున్నది ఒకటి అనమాట, మీకు ఎందుకు ముందు రావట్లేదు అనేసి. నా ఛానల్ అనేది రీసెంట్గానే స్టార్ట్ చేశాను. సో మనకి ఏమన్నా ఛానల్ అనేది కొంచెం రీచ్ పెరిగి ఛానల్ అనేది కొంచెం ఒక స్థాయిలో ఉంటే మనకి కంపెనీ వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. వాళ్ళు డెమో మొబైల్స్ అయితే పంపించి రివ్యూకి అయితే మనకైతే పంపిస్తూ ఉంటారు అనమాట. సో అటువంటి అవకాశాలు అయితే దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. సో మీరు అలా చేయాల్సిందంటే వీడియోకి అయితే సపోర్ట్ చేయండి. ఇన్కేస్ మీరు కనుక ఈ ఐక్యూ చేస్తే సో ఒకటే నేనైతే కింద కామెంట్ సెక్షన్కి అయితే వెళ్ళి దాని పర్ఫార్మెన్స్ అనేది ఎట్లా ఉందో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకునే స్కోప్ అయితే ఉంటుంది కాబట్టి సో అట్లనే మన సబ్స్క్రైబర్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో చూసేవాళ్ళు కూడా తెలుసుకుంటారు అసలు రియల్మీ బెస్టా లేదా ఐక్యూ బెస్టా అని చెప్పి ఒక ఐడియా కోసం అయితే నేను అడుగుతున్నాను అనమాట. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మరిన్ని మొబైల్ రివ్యూస్ కోసం, గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ